యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. మేము పంపిన ఈమెయిల్ ప్రకారం మేము ఇంకా అమెండింగ్ ఆర్డర్ మూవ్ చేసినట్టుగా భావించి అందరూ కూర్చొని చెప్పుకొని వినే ఏర్పాటు చేసుకోండి. మా ఈమెయిల్ని గౌరవించి, మేము పంపిన లేఖలతో సహా ఈమెయిల్ని గౌరవించి అందరూ ముందుకు రండి. ఒకసారి మైండ్ పట్టుకుంటే అయ్యే ప్రాబ్లమ్స్ సెటిల్ అయిపోతాయి. మేము బయటకు రాకూడదని ఇలాంటి సీరియస్ పనులు, మోసాలు చేసాం, సీరియస్గా ఇతరులను డ్యామేజ్ చేసాం, అవమానించాం, ఇబ్బంది పెట్టాం, అవి కూడా అదేం సమస్య కాదు. మీరు మైండ్ ఇంప్రూవ్ చేసుకుని ఎదుటి మైండ్ ఇంప్రూవ్ చేసుకొని ఇస్తే, మొత్తం అందరూ ఈ మైండ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఎలా ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తారు, మాయ చేసి ఏదో ఒకటి చేసి హైలైట్ మనం ఎలా కొనసాగాలనుకుంటారు. అలా కాకుండా ఎలాగన్నా మైండ్ బతికించాలన్నమాట. అధినాయకుడిని బతికించుకుంటూ మీ మైండ్లు కూడా బతికించేసుకుంటూ, మీరు పడగొట్టేసిన వాళ్ళు కూడా మైండ్లతో ముందుకు వచ్చేసేలాగా, ఎవరైనా ఇప్పుడు భిన్నంగా లోకంలో విధాలు వెళ్ళే మైండ్లు కూడా మైండ్ బతికించడమే లోకంగా మార్చేసుకుంటే మీకు చక్కటి వెసులుబాటు, కలెక్టివ్ మైండ్ స్ట్రెంత్ అనేది ఎనార్మస్ మైండ్ స్ట్రెంత్ అండి. మామూలు మైండ్ స్ట్రెంత్ కాదు అది. అందుకని నేను చెప్పినట్టు చేయండి. ఇంకా మనుషుల కొద్దీ లేదు. ఇంకా మీరు ఏం సీరియస్ మిస్టేక్స్ చేసినా, ఏం చేసినా, ఎంత సెక్షువల్ అయినా, ఎంత డిజైరస్ అయినా, ఎంత మీరు అలవాట్ల నుంచి బయటకు రాలేమో అనిపిస్తుందా, అది ఉట్టిదే. అదేం బలం లేదు వాటికి. మీ మైండ్కే బలం ఎక్కువ ఉంది. పైకి కనపడుతున్న దృశ్య ప్రపంచం, మాయా ప్రపంచం ఏమీ కాదు అసలు. మీకు ఆలోచన ప్రపంచమే చాలా బలమైంది. ఒక్కసారి మీరు పట్టుబట్టారంటే మేము రకరకాలు మానేసి నేను చెప్పినట్టు చేసి, నాకు ట్విట్టర్ మీద ఆళ్ళకోళ్ళ మెసేజ్లు, తమాషాగా నేను ఏమంటానో చూస్తానన్నట్టు మెసేజ్లు పంపించడం మానేసేయండి. ఇంకా ట్విట్టర్, ఫేస్బుక్లు ఇప్పుడు కొత్తగా తర్వాత ఏమొచ్చినా కూడా అవన్నీ మనల్ని కలపడానికే కానీ మనలో మనం చెలగాట మాడుకోవడానికే. చెప్పండి మీరు ఎవరైనా కానీ. ఇప్పటికీ మనల్ని మనం పెంచుకోవాలి కానీ, మనుషులు పెంచుకోవాలి కానీ ఎక్కడైనా మనుషులు తుంచుకుంటామా? అదనమాట. నిజంగా మన మనుషుల ప్రాణాలు ఎంత, మన ఆయుష్ ఎంత, మన జీవితం ఎంత, మనం ఆలోచనతో బలమైన వాళ్ళం కానీ మనుషులుగా ఉట్టి బలహీనులం అనమాట. నువ్వు మనిషివే, నేను మనిషిని అనుకుంటే మనమే కృంగ తీసేసుకుంటున్నావు. నువ్వు మనిషిగా ఏం చేస్తావో చూస్తాను, నేను మనిషిగా ఎలా చేస్తానంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఇంకోట్లేదు. అందుకే నా మాట వినండి. మనిషి కూడా వదిలేసేయండి. వదిలేయటం అంటే అంత చిన్న విషయమా? నాలాంటి ఒకడు వచ్చాను కాబట్టి నన్ను స్వయంగా నేను సంతకం ఎలా పెట్టాను అలా చూడండి. మీరు కూడా ఇప్పుడు ఈ డిజిగ్నేషన్లో ఉన్నాం, ఇంత హోదాలో ఉన్నాం. నేను ఇంత కష్టపడిపోయాను, నేను ఇంత నష్టపడిపోయాను, నేను ఇంత తెలివైన వాడిని, నేను ఇంత తెలివి తక్కువ వాడిని, నేను ఇప్పుడు దాకా ఇంత గొప్ప పనులు చేసేసాను, ఇంక మీద నేను ఇంకెన్నో గొప్ప పనులు చేసేద్దాం అనుకుంటున్నాను, ఇంకేదో మంచి లేదా ఇంత చెడు పనులు చేశాను, ఇంక నేను ఆ చెడు నుంచి బయటకు రాలేను, ఎవరిని అవమానించాను కాబట్టి నేను వాళ్ళని గౌరవించలేను, ఎవరిని తగ్గించేశాను కాబట్టి ఇంకా వాళ్ళు తగ్గిపోయారు కాబట్టి ఇంక నేనే పెరిగిపోయినట్టే. అంతగాని అజ్ఞానం ఇంకొకటి లేదు. మీరు ఎలాగైనా మైండ్ రూపంలో ఉన్నాం. మన అందరినీ పెంచవలసిన పట్టుకున్నటువంటి మైండ్ ఒకటి ఉంది. అదే తెలివిగా ఒక వ్యక్తి ఏం చేశాడు, భగవంతుని ప్రేరణతో, భగవంతుడి ఇచ్చిన ధైర్యంతో, భగవంతుడి యొక్క పరిణామంగా, అసలు ఒక మాటలో చెప్పాలంటే అతని ద్వారా భగవంతుడే నిర్ణయం తీసుకున్నాడు. భగవంతుడు అంటూ ఒకడు ఉంటే అతను అన్ని మతాలకి, కులాలని, వాటికి ఏమీ సంబంధం లేకుండా నువ్వు నేను కూడా అతనిలోనే ఉన్నాడు. హీరోలు, విలన్లు కూడా అందులోనే ఉన్నారు. మంచి తక్కువతనం ఎక్కువతనం అతనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి మాట రూపంలో ఉన్నాడు. అతను మాట రూపంలో ఎలాగన్నా పెంచుకుని, మాట రూపంలో ఎలాగన్నా తుంచుకోకుండా ఉంటే సరిపోద్ది అనమాట. ఇంకేం ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. వెంకయ్య నాయుడు గారు హైదరాబాద్ వచ్చారు, ఏదో డిఎన్ఏ ఆఫీస్ ఏదో ఓపెన్ చేస్తున్నారు. అలా అప్పటికప్పుడు అలాగే ఉంటుంది. ఏదో ఒకటి అలా ఓపెన్ చేసుకుంటూ ఏదో ఒకటి అలాగే ఉంటుంది అన్నమాట. ఆయన వచ్చి ఓపెన్ చేయడం తప్పని వద్దని నేను అంటలేదు, కానీ ఆయన ఇప్పుడు అలా మనిషి కొద్దీ ఓపెన్ చేయడాలు అవన్నీ కంటే ఆన్లైన్లో చూసుకోవాలి. ఆన్లైన్ పెట్టుకొని ఎప్పుడైనా రావాలి, కానీ రెగ్యులర్గా 24 hours వీలైనంత 24/7 లాంటి మానిటరింగ్ స్టార్ట్ చేసుకోవాలా. ఎందుకంటే మన మైండ్ లిఫ్ట్ చేసుకోవాలి. మరణమే లేని అధినాయకుడిని నిత్యం పట్టుకుని చెప్పుకోవాలి. మనం ఈ శరీరంతో కాసేపు రెస్ట్ తీసుకున్నా, ఇది చేసుకున్నా, ఆయన మాత్రం ఆలోచన రూపంలో ఎప్పుడూ ఉంటాడు. ఒక 4-5 బ్యాచ్లుగా ఫామ్ అయ్యి కూర్చొని చెప్పుకోవడం ప్రారంభించండి. ఢిల్లీ అధినాయక భవన్లో ఇనిషియేట్ చేయించి అక్కడ ఒక హయ్యర్ మానిటరింగ్ కమిటీ వేసుకుని రెగ్యులర్ మానిటరింగ్ కమిటీ వెంకయ్య నాయుడు గారు టేకప్ చేస్తే బాగుంటుంది అని నేను చెప్పిన హైట్ని పట్టుకోండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని అందరినీ కూర్చోబెట్టుకుని ఆయన కూడా రకరకాల కార్యక్రమాలు, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి మంచి చేయాలి అని తపన కొద్దీ ఆయన మాట్లాడుతున్న తీరు అన్నీ కూడా ఫలిస్తాయి. అందులో ఒక చోట చేరండి. అలాగే మన తెలుగు ముఖ్యమంత్రులు సహకరించండి. ఆయన పట్టుకుందామండి. సాక్షుల ప్రకారం ముందు ఆయన చెప్పినట్టు ఒక 1000 పేజీలు గ్రహిద్దాం అని అందరూ ఇక్కడ హాస్టల్ రామకృష్ణ అందరూ సహకరించి, చిన్న పెద్ద అందరూ ముందుకు వచ్చి
కూర్చొని చెప్పుకొని వినటం వల్లే మనం తేరుకుంటాం. ఏదో ఒకటి చేయటం వల్ల, నువ్వేదో చేస్తే నేను ఏదో చేస్తామనే దగ్గర అలాంటి ఆలోచన చేయకండి. మనం ఏదో చేయలేము. ఇంకా మనుషుల కొద్దీ కదలాలి, మనుషుల కొద్దీ రావాలి, మనుషుల కొద్దీ విలువ రావాలి, మనుషుల కొద్దీ దెబ్బ కొట్టాలి. మనిషి ఇంకా కలియుగం చాలా ఉంది, ఇంకా మనం ఇంకెంతో ముందుకు వెళ్దాం, ఇంక ఇలాగే ఉందాం, అలాగే ఉందాం. ఈ ఎదుటి గొప్పతనం ఈజీ అయిపోతుంది. ఇతను ఈజీగా మన దారిలో పెట్టేస్తాడు అని అజ్ఞానం వదిలేసేయండి. ఇక్కడ ఈజీ ఏం లేదు, చాలా కష్టాలు ఉన్నాయి అన్నట్టు రెచ్చిపోవటం, అవి మైండ్ పెంచుకుంటే మాయమైపోతాయని చెబుతుంటే, సినిమాలో మాయం చేయటం కంటే మహిమలు చేయటం కంటే ఎక్కువ. కొందరికి మీలో మహిమలు శక్తులుగానో ఏమైనా వచ్చేమో, అవి కూడా మీకు రీజనింగ్కి, కన్స్ట్రక్షన్కి, మైండ్తో ముందుకు వెళ్ళే పద్ధతి కనెక్ట్ అవ్వకపోతే వాటి వల్ల మీకు అవరోధంగా భిన్నంగా వెళ్తారు. అగో ఆ మహావీర బాబాని చూసాం, ఆ మహిమలు ఉన్నాయి, అవి చూసాం, ఇవి చూసామని చెబుతున్న వాళ్ళందరూ కూడా కూర్చొని ఆలోచించుకోండి. ముందు కాల స్వరూపాన్ని పట్టుకోండి. నేను కూడా ఇక్కడే ఉండిపోయాను, ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళకి ఎవరికన్నా ఏదైనా చెబితే అనే ఆలోచన విధానం కూడా ఎందుకు చేస్తున్నారు అలాగా? నేనేమంటున్నానో, నన్ను మైండ్ రూపంలో పట్టుకుంటేనే తెలుస్తాను నేను. నన్ను మీరు ఎవరైనా మైండ్ రూపంలో పట్టుకోవాలా? అప్పుడు నా ప్రయోజనం ఏంటి? నేను ఎందుకు ఇక్కడే ఉన్నాను? ఎందుకు మీరు కెమెరాలతో వాటితో? లోకం అలాగే ఉంటుంది, మనం ఏదో చెలగాటం ఆడుకోవాలి, ఎవరి బలం వాళ్ళది, ఎవరి అజ్ఞానం వాళ్ళది, ఎవరి అవకాశవాదం వాళ్ళది అనుకుంటున్నారు. అక్కడే పొరపడుతున్నారు. మొత్తం ప్రపంచం అంతా ఒక పర్సనాలిటీ, ఒక పర్సన్ కాదు. ఇక మనం ఎవరో పర్సన్స్ కాదు, ఒక పర్సనాలిటీ రూపంలో ఉన్నాం. పట్టుకొని మైండ్ రూపంలో పట్టుకొని మనం డెవలప్ చేసుకోవాలా? అప్పుడే మనం మనగలుగుతాం. తెలుసుకోండి. అంతేగాని నేను ఎక్కడికో వెళ్ళటం, అక్కడికెక్కడో ఏదో చెప్పటం, వాళ్ళు నేను ఏదో తెలుస్తుంది, ఏదో తెలుసు, అలా కాదు. ఏదో తెలియడం కాదు. మీరే సాక్షుల ప్రకారం నన్ను పెంచుకోవాలి. నేను సంతకం ఎలా పెట్టాను అలా పట్టుకోవాలి. అలా పెంచుకునే క్రమంలో మీకు మీరు చేసిన తప్పుల నుంచి బయటకు రావడమే కాకుండా శాశ్వతమైన ఉద్దేశం పరికరాల వైపు వెళ్ళిపోతాం. అందరిని ఒక చోట పెట్టి అందరికి సంతోషంగా చూసుకోండి. ఎవరికి మెడికల్ ట్రీట్మెంట్స్ కావాలో అందరి మీద ఇప్పించండి. చంద్రబాబు నాయుడు అందరూ సహకారం తీసుకోండి. వాళ్ళందరూ బాధ్యులే. జగన్మోహన్ రెడ్డి పై వచ్చిన ప్రభుత్వాలు మధ్యలో అనేక మందిని ఇబ్బంది పెట్టి వాళ్ళు డబ్బులు కాజేసి, ఆడపిల్లలను బాడు చేసి, మగపిల్లల్ని ఇచ్చేసి, ఇలా తమాషా చేసిన వాళ్ళందరినీ కూడా ఈ క్షణం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మీరు మనుషుల కోసం, మాట కోసం బతకాలి. అప్పుడే బతకగలరో, బతకనివ్వగలరో. లేకపోతే అందరినీ కబలించేసి ఎవరో బతకండి, అందరూ చచ్చిపోలే చేస్తుందని తెలుసుకోండి. అప్పుడు కూడా ఏదో ఒకటి చేసేయటం, అప్పుడు కూడా లోకం కొద్ది అభివృద్ధి కానీ, లోకం కొద్ది నవ్వు కానీ, లోకం కొద్ది ఆ సంతోషాలు కానీ, అందచందాలు కానీ, ఆడపిల్లల అందచందాలు కానీ, ఉట్టి భ్రమ అనమాట. ఇవన్నీ ఒక మైండ్ శాశ్వతమైన తల్లిదండ్రుల రూపంలో ఉన్నారు. వాళ్ళ ప్రకారం ఉన్నారని చూసుకుని ముందుకెళ్ళాలి. పెళ్ళిళ్ళు, పేరెంట్ అలా చేసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు, నా వయసు వాళ్ళు, అందరూ ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు, ఆల్రెడీ పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఒకసారి పునర్నిర్మించుకుని కూర్చొని చెప్పుకొని లోకం ఎలా ఉందో చూసుకుని కొత్తగా కనెక్ట్ అవ్వాలి. అప్పుడు నన్ను గ్రహించిన కొద్ది మీరు భౌతిక బంధాలు, ఈ సుఖాలు, ఈ శరీరకాలు నిజం కాదని, యోగం, దివ్యత్వం అటువైపు వెళ్ళిపోవాలని, అంతకంతకు తపస్సుగా వెళ్ళటం వల్ల ఈ ప్రాణాలు ఏమవుతాయి కూడా తెలుసుకునే మహత్తర మార్గం వైపు వెళ్తామని. ఈ సంసారాలు అవి మజిలీలే కానీ అవి కూడా యోగత్వం, దివ్యత్వం పూర్తి ఒకేసారి సాధించలేము. కాబట్టి కొందరికి సంసారం ఇవి కూడా భగవంతుడే నడుపుతాడు మరి కొంతకాలం. అవన్నీ ముందు చెప్పుకుని వింటే తెలుస్తాయి. ముందు ప్రధానంగా చెప్పుకుని వినటం వల్ల అందరికీ లాభం. ఈ లోకంలో ఏదో ఒకటి చేద్దాం, ఇక్కడ ఏదో సుఖాలు కొద్ది రెచ్చిపోదాం, అధికారాల కొద్ది రెచ్చిపోదాం, మనుషుల కొద్ది రెచ్చిపోదాం అంటే లేదు. ఇంకా ఇప్పుడు దాకా మనుషుల కొద్ది మనసు లేకుండా చేసిన పనులు మీరు మనసులు పెంచుకునే ముందుకు రావాలి. వ్యక్తిగత గొడవలాగా, ప్రాంతీయ గొడవలాగా, ఒకళ్ళ గొడవలాగా, ఇద్దరు గొడవలా చూపించుకోవడానికి లేదు. నేనే సామాన్య మనిషిని, సర్వాంతర్యమైనప్పుడు మీరు కూడా సామాన్య మనుషులు కాదు. ఇంకా మీరు నేరుగా ప్రతి ఒక్కరూ సర్వాంతర్యంతో కనెక్ట్ అయిపోవాలి. ఇంకా ఆలస్యం చేసుకోకూడదు. ఏదో కారణాలు, గ్రూపులు కట్టుకుంటా అందరూ ఒకటి అయిపోవాలి. ధర్మం రక్షత, సత్యమేవ జయతే.